ప్రవీణ్ పగడాల గారు ఇల్లు మారారు. హైదరాబాద్, సికింద్రాబాద్. ఆ విషయం బంధువులకు, ఫ్రెండ్స్కి కూడా తెలియదు. కేవలం ఇంట్లో వాళ్ళకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంటుంది. కానీ వేరే వాళ్ళు కూడా తెలుసుకున్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? తెలంగాణ, ఆంధ్ర పోలీసులు. ఇది మటర్ స్కెచ్ నడుస్తుంది కాబట్టి ఆయన ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేశారు. ఏంద్ర ఇల్లు ఖాళీ చేశాడు, ఎక్కడికి పోయాడు అని, ఏ ఇంట్లో చేరాడు, అది అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేసి ఇంటి అడ్రస్ పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత మార్చి నెల 24వ తారీఖు బయటికి రాగానే చంపేశారు. కిడ్నాప్ చేసి చంపేశారు. ఆయన మార్చి నెల 24 యాక్చువల్గా బయటికి రాడు. ఎందుకంటే ఆయనకి మహారాష్ట్రలో స్వస్థత కుటుంబంలో ప్రోగ్రాం ఉంది. అక్కడ పోయి ఆయన మాట్లాడాలా. కానీ మార్చి 24 ఎందుకు వచ్చాడు? విజయవాడ కొంపిల్లి గన్నవరం దగ్గర ఒక ఉప్పర మీటింగ్, కొవ్వూరులో పాస్టర్స్ ఒక ఉప్పర మీటింగ్, 2 ఉప్పర మీటింగ్లు పాస్టర్స్ పిలిచారు కదా అని చెప్పి బయలుదేరాడు. కానీ పాస్టర్స్ కుట్ర దీంట్లో చాలా తీవ్రంగా ఉంది. దాని మీద కేసు స్ట్రాంగ్గా నడుస్తుంది. నేను నడిపిస్తా, వదిలిపెట్టను. ఎవడు తప్పించుకోలేడు. నా కొడకన్నా లంచ ఏది తప్పించుకోలేదు. నేను ముస్లింగా మాట్లాడుతున్నా, ఒప్పుకోను. ఎందుకంటే ఖురాన్లో ఏముంది తెలుసా? ఈసా పైగంబర్ అని ఉంది. అంటే మీరు చెప్పే యేసు ప్రభు. ఖురాన్లో బీబీ మరియం అని ఉంది. అంటే మీరు చెప్పే మరియమ్మ. అర్థమవుతుందా? ఈయన చిట్ట చివరి ప్రవక్త కాదు. ప్రాఫిట్స్లో చిట్ట చివరి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త. యేసు ప్రభు పుట్టి చనిపోయిన తర్వాత 760 సంవత్సరాల తర్వాత మహమ్మద్ ప్రవక్త పుట్టాడు. సౌదీ అరేబియాలో అక్కడే ఉంది మక్కా మదీనా, అల్ మక్కా మదీనా. ఫైనల్గా చెప్పేది ఒకటే, ఇక్కడ ఇది ప్రవీణ్ పగడాల గారి హత్య కోణాన్ని ఎలా ఛేదిస్తావు బ్రదర్ అని చెప్తున్నానంటే, నా వీడియోలన్నీ చూస్తే నేను ఎలా ఛేదించబోతున్నానో, ఎలా పోలీసుల్ని హంతకుల్ని ఇరికించబోతున్నానో మీకు తెలుస్తుంది. ఇదే నా చివరి వీడియో కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఈ లోపల నన్ను చంపేస్తే నేను కూడా ప్రవీణ్ పగడాల గారి సమాధి పక్కన నా సమాధి కూడా పెట్టుకొని కొనుక్కోవాలా. అది పెద్దగా ఎవరు నా కోఆపరేట్ చేయటం లేదు. క్రిస్టియన్ సోదరులు తప్ప. హిందూ సోదరులు, ముస్లిం సోదరులు నా వీడియోని లైక్ చేయడం లేదు. ఎందుకో నాకు తెలియదు. ఈరోజు క్రిస్టియన్ని చంపేశారు, రేపు ముస్లింలు కూడా చంపేస్తారు. హిందూ సోదరులు కూడా ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని చంపడం లేదా? క్రైమ్ రేట్ ఎక్కువగా హిందువులదే ఉంది భారతదేశంలో. హిందువులు చంపుకుంటారు. అక్కడ ఎవరు ముస్లిమ్స్ ఉండరు, క్రిస్టియన్స్ కూడా ఉండరు. క్రైమ్ రేట్ మీదే. దేశం మొత్తంలో ఏం జరిగినా ముస్లిమ్స్ క్రైమ్ రేట్ ఎంత, క్రిస్టియన్స్ క్రైమ్ రేట్ ఎంత. కాబట్టి హిందువులు, ముస్లింలు కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కేసు విషయంలో కదిలి రండి. ఎవరు కొట్టరు, ఎవరు చంపరు. ముస్లిం వక్ఫ్ బిల్లు మీద లక్షల మంది జనం రోడ్డు మీదకి వస్తే ఏం జైల్లో పెట్టారా? అసలు జైలు సరిపోతాయా? పెడితే వాళ్ళ కూడు గుడ్డ ఎక్కడి నుంచి వస్తుంది? పెట్టలేదు. తిరగబడండిరా స్వాములారా. ఏందిరా మీరు నిద్రపోతున్నారు? మొద్దు నిద్ర. ముస్లిం వక్ఫ్ బిల్లు మీద కొంతమంది నీచప ముస్లిమ్స్ మాట్లాడారు. 1% ఎదవలు. అది మంచిదంట. అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మీద కూడా కొంతమంది క్రిస్టియన్స్ మాట్లాడుతున్నారు. ఎదవలు 1%. ఈ 1% నా కొడుకులు ఎప్పుడు కూడా ఉంటారు. మనం ఏం చేయలేము. ఇప్పుడు వాళ్ళ సబ్జెక్టు మనకు అవసరం లేదు. వాళ్ళని ఇప్పుడు టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. టార్గెట్ వచ్చేసి ప్రవీణ్ పగడాల గారి హంతకులు వెనక ఉన్న కుట్ర. అది మన టార్గెట్. దాని మీద పనిచేసేదానికి నాతో ఎంతమంది కలిసి వస్తారో, హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు, కదిలి రండి, కలిసి రండి. విప్లవం జిందాబాద్. ప్రవీణ్ పగడాల హంతకుల ఉచ్చ కోత. దిస్ వీడియో